కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం మోపూరు గ్రామంలో కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే వార్లకుమార్ రాజా పర్యటించారు. పన్నేరు డ్రైనేజీ కట్టకు ఏర్పాటు చేస్తున్న తూమూరు నిర్మాణ పనులను కలెక్టర్ ఎమ్మెల్యే పరిశీలించారు. వరదల సమయంలో డ్రైనేజీ పొంగడంతో జరుగుతున్న నష్టాన్ని కలెక్టర్కు రైతులు వివరించారు. తూమూరు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ను ఎమ్మెల్యే కుమార్ రాజును రైతులు కోరారు. వరద సమయంలో డ్రైనేజీ నీరు పంట పొలాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ బాలాజీ భరోసా ఇచ్చారు. ప్రకృతితో మన ప్రకృతి కన్నా గొప్ప వాళ్ళకి కాదు కదా. యాక్చువల్లీ ఇప్పుడు మొన్న ఎక్కడెక్కడ పక్కన ఉన్న పొలాల్లోనే నేను కూడా స్వయాన వెళ్ళి చూసిన అనుభవం చెప్తున్నాను. మనకు ప్రకృతి సేద్యం నుంచి వేసిన రైతులు ఉన్నారు, పక్కలో మనము కెమికల్స్ వేసి పండించిన రైతులు ఉన్నారు. వీళ్ళది అలాగే నిలబడింది. తర్వాత వాళ్ళు ద్రవజీవామృతం ఒక్కసారి కొట్టిన వెంటనే వాళ్ళకి మొత్తం పంట దిగుబడి వచ్చింది. అది పక్కన ఉన్న వాళ్ళకి అసలు మీరు చెప్పిన ట్యాంకల్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే చెప్పారు, ఒక గింజ కూడా రాలేదు మాకు అని. సో అందుకే కొంచెం మనం కూడా అంటే బిగినింగ్లో కొన్ని ఇష్యూస్ వస్తే 1 or 2 years మీకు కొంచెం దిగుబడి, అందుకోసం ఇప్పుడు దిగుబడి తక్కువ వస్తుందేమో ప్రకృతి వ్యవసాయంలో అనే ఉద్దేశంతో ఇప్పుడు ATM మోడల్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎల్ బండ్ ఇవన్నీ చేస్తున్నాం. అంటే ఏంటి, మీకు దాంతో పాటే వెజిటేబుల్స్ ఇవన్నీ వేసేది కూడా నేర్పిస్తాము. సో దట్ మీకు బిగినింగ్లో ఫస్ట్ 1 or 2 years ఏమైనా కొత్త గొప్ప మీకు ఈల్డ్ తగ్గినప్పటికీ కూడా దిగుబడి దీని నుంచి మీకు ఆ ఇన్కమ్ మేకప్ అవుతుంది. 3 years తర్వాత అసలు ఇంక తిరిగి ఉండదు. చాలా చోట్ల చేస్తున్నారు. మీ విలేజ్ కూడా ఒక వర్క్షాప్ పెట్టిస్తాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి ప్రాంతంలో అది ఇంకా అవసరం. మనము ఇది ఒక రోజు ఒక సంవత్సరం కాదు కదా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ముంపు వచ్చే ప్రమాదం ఉన్న ప్లేసెస్లో మనం కొంచెం మార్పు వస్తే బెటర్. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ నేను కనుక్కుంటాను, బట్ కనుక్కొని పెట్టుబడి 10-30 దానికి అయిపోయింది. మినుము పెట్టుబడి దాని సాల మినుము కూడా సాల